మాకు 3వ తారీఖు ఇల్లు కూల్చేశారు, తెల్లవారుజామున వచ్చేసి కూల్చేశారు. కోర్టు టైం కన్నా ముందే వచ్చేసి కూల్చేశారు. ఈ విషయం అంతా మేము బిడో మిడిల్ క్లాస్ పీపుల్ అవ్వడం వల్ల ఇలా జరిగిందన్న అని వెళ్ళి జగనన్నకు చెప్పుకున్నాము. జగనన్న ఉండి మీకు అండగా నేను ఉంటాను అని ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం మా దగ్గరికి వస్తున్నారు. మాకు న్యాయం మీ ద్వారా చేయించమని మేము అడుగుతున్నాం. మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందని చెప్పారు, కానీ ఆ అడ్వకేట్లు కానీ వచ్చిన వాళ్ళు కానీ అధికారులు కానీ ఎందుకు స్పందించలేదు? ఎందుకంటే హార్డ్ కాపీ మీరు చూపిస్తామని చెప్పినా కానీ పట్టించుకునే పరిస్థితి కనిపించింది సార్. మొత్తం ఇంకా అమ్ముడుపోయింది సార్, న్యాయం అమ్ముడుపోయింది, మొత్తం అందరినీ కొనేసారు. అసలు ఈ సొసైటీకి మహదేవ్ ల్యాండ్ మాఫియా, మొత్తం ల్యాండ్ మాఫియా అందరినీ కొనేసారు సార్. అమ్మా, అది ఏం జరిగింది ఆ రోజు 3వ తారీఖు? ఎందుకంటే మీరు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు, కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న పరిస్థితి కనిపించింది. అడ్డుకుండా ఆపమని చెప్పినా కానీ నిర్దాక్షిణ్యంగా కొట్టేసిన పరిస్థితి. మేము ఆపండి మాకు స్టే ఉందని అడుగుతున్నా కానీ నిర్దాక్ష్యంగా లాయర్ గిరి గారు, సురకాశ వెంకట శ్రీనివాసరావు గారు ఇద్దరు అసభ్యకరంగా మాట్లాడి వెళ్ళిపోండి లేదంటే మీ మీద బుల్డోజర్లు ఎక్కిచ్చేస్తాము అని అసభ్యకరంగా మాట్లాడారు. మాకు సారు న్యాయం చేస్తాను అని అన్నారు. సార్ని కలిసాము, మాకు న్యాయం చేస్తారు. ఈరోజు ఇచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎటువంటి ప్రయత్నాలు చేశారు మీరు ఆపడం కోసం, కూల్చివేతలు ఆపడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేశారు? కూల్చివేతలు ఆపడం కోసం ఎటువంటి ప్రయత్నాలు మీరు చేశారు? మాకు స్టే ఉంది, ఆపండి అని ప్రాధేయపడ్డాం, కాళ్ళ మీద పడ్డాం. అయినా మా మాట వినలేదు వాళ్ళు. వాళ్ళ అరాచకం వాళ్ళు చేసేకుంటూ వెళ్ళిపోయారు.